ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తోకరేడి ఛానల్. ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం చేస్తే పుణ్యఫలం కలుగుతుందా? అనంతమైన పుణ్యఫలం కలుగుతుందని చెప్పుకోవాలి. భారతీయులు కాంతిని ఆరాధించేటటువంటి వారు, ప్రాథమికంగా ప్రయాణించేటటువంటి వారు. దేహంలో ఎప్పుడూ కూడా ఎడమ భాగాన్ని కుడి భాగం నియంత్రిస్తూ ఉంటుంది. వామ భాగం స్త్రీ సంబంధితమైనటువంటి భాగం. ప్రేమ, పారమార్థిక దృష్టి, లౌకిక సుఖములు, ఆనందములు ఇవన్నీ కూడా ఉత్తర దిగ్భాగంలో ఉంటాయి. వీటన్నింటినీ నియంత్రించేది ఎడమ భాగం. అలాగే మన దృష్టి కూడా నిరంతరం ఎడమ వైపుకే ప్రసరిస్తూ ఉంటుంది. ఉత్తరం దిక్కు ధనము, సంపద వంటి వాటికి ప్రాముఖ్యత ఉంది. అన్నింటికంటే మించి ఈ విశాల విశ్వమంతా కూడా తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడిని చుట్టూ తిరుగుతుందిగా అనుకుంటే, ఈ విశ్వంలో ఉండే అంతర్భాగం వ్యతిరేకంగా తిరుగుతూ ఉంటుంది.
ఈ విశ్వం దక్షిణం వైపు నుండి ఉత్తరం వైపుకు యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుండగా అందులోని అంతర్భాగం ఉత్తరం వైపు నుండి దక్షిణానికి క్లాక్ వైజ్ తిరుగుతుంది. ప్రాగ్ ఆరభ్య దక్షిణేన వర్తనం. మన హిందూ ధర్మంలో ఆలయానికి వెళ్తే ప్రదక్షిణ చేయాలి. ప్రాగ్ ఆరభ్య దక్షిణేన వర్తనం. ఉత్తరంగా, ఈశాన్యంగా, తూర్పుగా, ఆగ్నేయం, దక్షిణం ఇలా ప్రదక్షిణ చేస్తూ ఉంటాం. కనుక ఈ రెండింటి మధ్య ఉండే వైరుధ్యం వల్ల కలిగిన ఆకర్షణ శక్తి చేత మనం ఈ భూమి మీద అంటిపెట్టుకుని ఉన్నాం. దానికే భూమ్యాకర్షణ శక్తి అని పేరు. ఈ రోజున ఉత్తర దిగ్భాగ మార్గాన్ని అనుసరించి ఇంకా 2-3 రోజులలో సూర్యనారాయణమూర్తి ఉత్తర దిగ్భాగంలో ప్రయాణం చేస్తుంటాడు. ఈ రోజున మనం ఉత్తర దిగ్భాగంలో ప్రయాణం ప్రారంభం చేసినట్లయితే తప్పకుండా కైవల్యం లభిస్తుంది. ఈ భూమితో ఉండే ఆకర్షణ సంబంధిత సంబంధాలన్నీ కూడా తొలగిపోయి శ్రీమన్నారాయణమూర్తిని చేరుకుంటాము. భవబంధాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ రహస్యాన్ని కనుగొన్న ప్రాచీనులు ఈ అంశాలన్నీ కూడా శాస్త్రోక్తంగా చెప్తే అందరికీ అర్థం అవుతాయో లేదో అనే ఉద్దేశ్యంతో కథలను జోడించి విభీషణ శరణాగతి కథ, వైకుంఠ ఏకాదశి కథ మొదలగు కథలను జోడించి చెప్పారు. 33 కోట్ల దేవతలతో ఆ స్వామి ఈనాడు మనకు దర్శనమిస్తాడు. స్వామి దర్శనం చేసుకోండి అంటూ అనుజ్ఞనిచ్చారు. మన ప్రయత్నం కాకుండా గురువుతో ప్రయత్నం కావాలి. స్వప్రయత్నం కూడదు అంటుంది ధర్మం. కాబట్టి నారాయణుడే మనలో జ్ఞానమును ప్రేరేపించువాడు. ఆయన ప్రసన్నుడు. అడిగిన వాళ్ళందరికీ కూడా ఆశ్రయం ఇచ్చే ప్రసన్నుడు. ఎవరిని రక్షించాలా అని సంసిద్ధుడే ఉంటాడట. కాబట్టి ఉత్తర ద్వార దిశగా మనం ప్రయాణం చేస్తే తప్పకుండా కోరిన కోరికలు నెరవేరుతాయి. ఈ లోకంతో భవబంధాల నుండి విముక్తిని, మోక్షాన్ని కలిగించుకోవడం అనే అర్థము. అందుకే ఉత్తర దిశ ఇంత ప్రాముఖ్యత కలిగినది. ఇంతగా విశేషత ఈ పండుగకు ఉన్నది. ఆ శ్రీమన్నారాయణుని అనుగ్రహం అందరికీ కలగాలని ఆశిస్తూ ఓం నమో నారాయణాయ.